తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. కాకినాడ తుని కేసులో జాహ్నవి పాప ఎక్కడ అంటూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళకి రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నటువంటి ఈ కేసులో మీరు చూడొచ్చు వెనకాల స్క్రీన్ మీద ఈ టాయ్స్ అన్నీ కూడా చిన్న పిల్లలు, ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల ఏజ్లో ఉన్న పిల్లలే ఎక్కువగా ఇలాంటి టాయ్స్తో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడ చూసారు కదా, సేమ్ ఇవే టాయ్స్ ఈరోజు ఆ తోట ఫెన్సింగ్కి ఆల్మోస్ట్ ఒక 2-3 అయితే వేలాడదీసి అంటే హ్యాంగ్ చేసి ఉండంగా, అంటే అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్స్ వీటిని క్యాప్చర్ చేయడం జరిగింది. అంటే నిన్నటి వరకు ఆల్మోస్ట్ 9 రోజుల నుంచి గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఆచూకీ అక్కడ లభించనే లేదు. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చే వరకు హ్యాంగ్ చేసి ఇలాంటి టాయ్స్ అనేవి అక్కడ ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకనంటే పాప ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, అసలు పాపకి ఏం జరిగింది అని వేచి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు పాప యొక్క ఆచూకీ నిజంగా ఏ ఒక్క గుర్తు కూడా దొరకలేదు. అలాంటిది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో సో ఇవేవైతే టాయ్స్ ఉన్నాయో ఈ టాయ్స్ కి రక్తం మడుగులు, అంటే రక్తాన్ని అంతటి కూడా ఆ టాయ్స్ మీద వేసి ఆ టాయ్స్ ని ఏవైతే ఫెన్సింగ్ ఉంటుందో పొలానికి ఆ మొత్తం అక్కడ వేలాడదీసేసి కట్టి, అంటే ఈ పీక ఉంటుంది కదా టాయ్స్వి అక్కడ నాట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఏదైతే ఫెన్సింగ్కి కట్టినటువంటి విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సేమ్ లైక్ ఇలాంటి టాయ్సే అక్కడ ఆల్మోస్ట్ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే నిజంగా భయపెట్టాలని కాదు, లేదంటే పాపకేమో జరిగిపోయిందని కాదు, మా మీడియా కూడా సో పాపకేం జరగొద్దు అని, మా వి మీడియా ద్వారా కూడా పాపకి ఏం జరగొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఏమైనా శుద్ర పూజలు లాంటివి చేస్తేనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని కొంచెం టాక్ వస్తూ ఉంది. అలాంటిది అసలు నిజంగా ఏం జరగకూడదని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. కానీ 10 రోజులు గడుస్తున్నప్పటికీ నిజంగా పాప ఆచూకీ ఎక్కడ దొరక్కపోగా ఈ రోజు 10వ రోజు, అది కూడా పొద్దు నుంచి కూడా గాలింపు చర్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. అసలు పాప ఎక్కడ ఆచూకీ లేదు. అలానే థర్మల్ డ్రోన్స్ తో సహా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎక్కడ ఆచూకీ దొరకనిది జస్ట్ ఇలా తినడానికి వెళ్ళో కొంచెం ఆ విధంగా, అంటే వర్షం అనేది కుండపోతగా అక్కడ కురుస్తూ ఉంది. సో ఈ గ్యాప్ లోనే అక్కడ ఉన్నటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని జరుపుకుంటూ మరి ఎవరు వెళ్ళారు అనేది తెలియదు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కి చాలా దూరంలో, అసలు సీసీ ఫుటేజ్కి కనిపించినటువంటి దూరంలో ఈ యొక్క టాయ్స్ అనేవి ఆ ఫెన్సింగ్కి కట్టేసి ఉండడం అనేది నిజంగా అందరినీ భయాందోళనకి గురి చేస్తున్నటువంటి ప్రవర్తన అక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ఫెన్సింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో నుంచి అసలు ఎవరు బయటకు వెళ్ళలేరు, అదొక పెద్ద ముళ్ళ కంపలాగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ సో అందులోంచి ఒకవేళ పాప బయటకు వెళ్ళాలన్నా నిజంగా చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఇంత ఎత్తులో ఉంటే దాని కింద నుంచి ఇలా దూరడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ ఫెన్సింగ్ చూసుకుంటే కూడా మీరు అక్కడ మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది, పాప అందులోంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఈ ఫెనికేస్ అలా ఏమైనా జరుగుంటే ఆ యొక్క గ్రామం మొత్తంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఈ పొలానికే ఉంది. ఈ మార్గం మధ్యలో ఇంకేదన్నా జరుగుండే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ఈ కోణంలో నిజంగా ఇప్పటివరకు ఆలోచించలేకపోయారు. ఎందుకనంటే ఫెన్సింగ్ బయట కాకుండా లోపలే పాప ఉంది, ఆ లోపల నుంచి వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ ఒక్కవేళ పాప ఫెన్సింగ్ దాటి వచ్చి ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం నిజంగా మిస్టరీగానే మిగిలిపోతుంది. ఎన్నో బోరుబావులు అనేవి ఉంటాయి అక్కడ. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే కాకినాడలో ఏ ఒక్క దగ్గర కూడా బోరుబావులు అనేది తెరిచి ఉంచరు, అన్ని కూడా క్లోజ్డ్ గానే ఉంటాయి. బట్ ఏది జరగకూడదు అనుకుంటున్నామో అలాంటి వార్త వినే ఏదన్నా సంఘటన ఉంటుందా అని నిజంగా ఆ తల్లిదండ్రులు కూడా భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కమింగ్ టు ఒకవేళ ఈ టాయ్స్ చూసుకుంటే ఎవరికి అవసరం ఉంది, అది కూడా చిన్నపిల్లలు ఆడుకున్నటువంటిదే. నిజంగా ఇది చూసిన తర్వాత నాకే ఈ మాట మాట్లాడాలంటే కూడా కొంచెం భయం వేస్తూ ఉంది. ఎందుకనంటే పాప దొరకాలి అంటూ ఎంత క్షేమంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గరికి రావాలి అని కోరుకుంటుంటే సో ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ టాయ్స్, నిజంగా ఇలాంటి టాయ్స్ అన్ని కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఏదైతే ఈ క్షుద్ర పూజలు లాంటివో కొంచెం భయపెట్టే విధంగా ఇలాంటివన్నీ కూడా
జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఈ పాప విషయానికి చూసుకుంటే ఇలాంటిదంతా కూడా అది కూడా ఆ బొమ్మలకి రక్తాన్ని వేసి మళ్ళీ అది కూడా వీకకి ఒక తాడును కట్టి ఆ ఫెన్సింగ్కి కట్టి ఉంచడం అనేది మరి దేనికి చిహ్నంగా చూడాలి? లేదు అంటే తల్లిదండ్రులను భయపెట్టాలి అనుకున్నారా? మీరు ఇక్కడితో ఆపేయకపోతే సో మేము డైరెక్ట్గా మీ పాపని మీకు కాకుండా చేస్తామని చెప్పేమన్నా వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలా అర్థం కావట్లేదు. నిజంగా అక్కడ ఉన్నటువంటి అంతమంది సిబ్బందికి కూడా ఈరోజు ఒక షాక్ కలిగిందనే చెప్పొచ్చు. మొన్నటి వరకు ఆ కుక్క ఏదైతే వెళ్ళిపోయి తిరిగి వచ్చిందో దాని త్రూ అయినా ఏదైనా ఒక లింక్ దొరుకుతుంది, ఆ లింక్ ద్వారా పాపను మనం కనుక్కోవచ్చు, దానికి ఒక ట్రాకర్ని పంపించాము, అది లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా పాప ఆచూకీ కనిపిస్తుందేమో, పాప ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రోజు రోజు ఒక దినదన గండంలా గడుస్తున్న క్రమంలో కుక్క చనిపోయి నిజంగా శనివారం రోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయ్యో ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది అనే విధంగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే సో ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి గాలింపు చర్యలు చేస్తున్న వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లేదు. అంటే 40 ఎకరాలు ఉన్నటువంటి ఆ ఫామ్ ఆయిల్ ఒక తోటని మొత్తం కూడా ఇంచు కూడా వదలకుండా మేమంతా కూడా చెక్ చేసాము, డ్రోన్స్ త్రూ కూడా వేసినాము. సో ఈ రోజు పొద్దున చూసుకుంటే థర్మల్ డ్రోన్స్ అనేవి కూడా పంపించడం జరిగింది. ఇది ఏంటంటే జనాల యొక్క ఉష్ణోగ్రతని అలాగే మనకి ఈ ఏవైతే అనిమల్స్ ఉంటాయి వీటి ఉష్ణోగ్రతని పసిగట్టి అక్కడ ఏదైనా ఉంటే దాన్ని చూపించేటువంటి ఒక డ్రోన్ కింద మాట్లాడుకుంటాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ థర్మల్ డ్రోన్స్తో సహా కూడా చెక్ చేసినప్పటికీ ఎక్కడ కూడా పాప ఆచూకీ కనిపించలేదు. కొన్ని వాపోతలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదైతే కొండ సిలువ ఉంటుందో ఈ పాము ఒకవేళ జనాల్ని నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే చిన్న పాప, అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే అనిమల్స్ ఇవేమన్నా సరే పాపనేమన్నా చేస్తుంటే ఒకవేళ అదేమన్నా చూసుకొని ఉంటే నిజంగా అక్కడ బ్లడ్ మార్క్స్ అనవో లేదంటే పాప వేసుకున్న దుస్తులో ఏవో ఒకటి కూడా ఖచ్చితంగా మనకి అక్కడ కనిపిస్తాయి. కానీ ఏ ఒక్క దగ్గర కూడా ఏమీ కనిపించలేదు. ఒకవేళ నిజంగా పాపకి ఏమైనా జరగకూడదు జరుగుంటే వాసన అనేది కూడా వస్తూ ఉంటుంది. కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా ఈ రోజు 10వ రోజు, అది కూడా నిన్న అమావాస్య అయ్యింది. సో ఏదైతే టాక్ అనేది వస్తుందో అదేమన్నా చేసి ఉంటే ఒకవేళ ఇవన్నీ చెప్పడానికి ఇలాంటి సైన్స్ ఏమన్నా ఇచ్చారా? ఆ బొమ్మల్ని చూపించి ఆ బొమ్మలతో పాటుగా రక్తాన్ని పెట్టి ఒకవేళ ఇప్పుడు దాన్ని ఆ రక్తం కూడా ఎవరిది ఏమైనా DNA టెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కానీ ఏదేమైనప్పటికీ ఇంతమంది 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు పాపకి ఏం జరగకూడదు అంటూ వెయిట్ చేస్తున్న వాళ్ళకి రోజుకొక దినదిన గండం గడుస్తూ ఈరోజు పెద్ద షాకే తగిలిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే తల్లి నిజంగా అసలు ఆవిడ్ని ఓదార్చడానికి ఎవరికి కూడా తరం కావట్లేదని చెప్పొచ్చు. ఎందుకనంటే నా పాప ఎక్కడ అంటూ 2 ఏళ్ల చిన్నారి కోసం ఆ తల్లి పడుతున్నటువంటి బాధని నిజంగా ఎవరు ఇంత దారుణానికి ఒడికట్టారు అనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. అంతమంది ఉండగా ఈ రోజు ఈ టాయ్స్ ని తీసుకొచ్చి పట్టపగలు అక్కడ టాయ్స్ ని కట్టేసి మరి ఏం చిహ్నంగా చూపించాలనుకుంటున్నారు తెలీదు. కానీ ఇదే జరిగింది అని అంటే ఆ రోజు ఎవరు లేని ప్రాంతంలో నిజంగా పాపని ఎవరు తీసుకెళ్ళక ఉండకపోవచ్చు అనే డౌట్ నిజంగా ఈరోజు ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది. ఎందుకనంటే ఏం జరుగుండకపోవచ్చు, పొలంలోకి వెళ్ళిపోయిందేమో, సో దొరుకుతుంది అనే వారికి నిస్సహాయతే నిజంగా ఆశలు సన్నగిల్లుతున్నాయనే పరిస్థితిలో ఇలాంటి ఓ బొమ్మలు, ఒక 3 బొమ్మల్ని ఆ ఫెన్సింగ్ కి కట్టేసి సో ఈరోజు ఏం చూపించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిజంగా జాహ్నవి పాపకి ఏం కాకూడదు, ఇప్పటికీ కూడా నమ్మకాన్ని వదులుకోకూడదు అని అనిపిస్తుంది. కానీ ఈ యొక్క బొమ్మల యొక్క సిచ్యువేషన్ చూస్తే, అక్కడ పెట్టిన తీరును చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది, పాప నిజంగా కనిపిస్తుందా లేదా, నిజంగా ఎవరైనా ఎత్తుకొని వెళ్ళుంటారా, ఏదైనా కిడ్నాప్ చేసి ఉంటారా, లేదంటే ఎవరికైనా పాపని ఇచ్చేసి ఉంటారా, అసలు ఈ టాయ్స్ ఏంటి, ఆ టాయ్స్ మీద ఉన్నటువంటి రక్తం ఎవరిది, దాన్ని DNA త్రూ తీసుకొని వెళ్ళి ఏమన్నా చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మార్క్స్ కూడా ఏమన్నా చెక్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకనంటే కుండపోత వర్షం అనేది కాకినాడని చుట్టుముట్టేసింది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఫుల్లుగా వర్షం పడుతూ ఉంది. గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కానీ ఖచ్చితంగా పాపని వెతకాలి అనే ఒక పట్టుదలతోటి ఆల్మోస్ట్ 150 నుంచి 200 మంది సిబ్బందితో పాటుగా నిజంగా ఫాస్ట్ గా అనేది అయితే డ్రోన్స్ తోటి అలాగే థర్మల్ డ్రోన్స్ తోటి వెతకడం స్టార్ట్ చేశారు. సో డాగ్ స్క్వాడ్స్ కూడా రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ కనిపించట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టాయ్స్ ఏవైతే ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఆ టాయ్స్ ని అక్కడ పెట్టి ఏం చూపించాలి అనుకుంటున్నారో ఎవరికైనా అర్థమై ఉంటే మాత్రం డెఫినెట్ గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నిజంగా పాపకి ఏం కాకూడదు అని మా మీడియా
మీడియా తరపున మేము ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఖచ్చితంగా జాహ్నవి యొక్క అప్డేట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా మీ వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం.